దయచేసి ఈ మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి మేము విన్నవించుకుంటున్నది ఒక్కటే, ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే 2 లక్షల ఉద్యోగాలు మేము ఏడాదిలోపు ప్రకటిస్తామని చెప్పినారో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిక్వెస్ట్ కాదు ఇది. అదేవిధంగా మొన్న జూన్ 9వ తారీఖు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాము. ఇప్పుడు 24వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది. మళ్ళీ అదే 30 తారీఖు రోజు డిఏఓ ఎగ్జామ్ ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ జూలైలో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రకటించేసినారు. జూలై 5కు డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు 5కి డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు 7కు మేము గ్రూప్ 2 రాయాలి. ఇది ఎంత దిక్కుమాలిన నిర్ణయం అంటే నిరుద్యోగుల మీద ఒక 100 టన్నుల స్ట్రెస్ మీరు ఉంచుతున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక శాస్త్రీయత లేని షెడ్యూల్. దీన్ని వెంటనే రద్దు చేసి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ కి డిఎస్సి కానివ్వండి గ్రూప్ 2 కానివ్వండి ప్రతి ఎగ్జామ్ కి కనీస సమయం ఒక 3 నెలలు గ్యాప్ ఉండేట్లుగా మీరు చూసుకోవాలి. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక రకంగా భయపడినారు మీరు. ఖచ్చితంగా నిరుద్యోగులే మీ వెన్నంటి ఉండి మీ తరఫున ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని దింపేయడానికి మాకు ఎక్కువ సమయం పట్టదు. ప్రజాస్వామ్యం ఇది. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా మా అవసరం మీకుంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కోదండరాం గారు గాని రియాజ్ గారు గాని తర్వాత ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు అంటే కోదండరాం సార్ నిజంగా మేధావే. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కొట్లాడినాడు, ముందుండి నడిపినాడు. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా మీడియాకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మీరు ఖచ్చితంగా చూపించాలి, సమాజానికి తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి నిరుద్యోగ సమస్యలపై గత 5 రోజుల నుంచి కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అది దేనికోసమో కాదు, ఏదో రాజకీయ రంగం కోసం అయితే అస్సలు కాదు. ఆయన కూడా ఒక నిరుద్యోగి, సివిల్ ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కోసం ముందుకు వచ్చి ఒక 5 రోజులుగా కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. అది దేనికోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నాం. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన ఏ సొంత డిమాండ్లు లేవు. వాళ్ళు ఒకనాడు డిమాండ్ చేసినటువంటి విషయాలనే ఈ రోజు ఆయన పరిగణలోకి తీసుకుని నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే డిఎస్సిలో వాళ్ళు ప్రకటించినటువంటి ఆ రోజు పాలనలోకి రానప్పుడు మెగా డిఎస్సి ఎట్లయితే చేస్తామన్నారో దానికోసం ఒకటి. ఇదే గ్రూప్ 2 పోస్టులు కేసీఆర్ నేను వచ్చిన తర్వాత రేపు నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత 2000 పోస్టులు వేస్తా అంటే ఆయన కంటే ఒక పోస్ట్ ఎక్కువనే వేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి సార్ గారే. అండ్ జీవో 46 ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని నాశనం చేసిరు, నట్టేట ముంచిండ్రు. ఈ ఒక్క నెల మాత్రమే మీరు పుస్తకాలు పక్కకు పెట్టండి, తర్వాత 1 సంవత్సరం మనకు ఉద్యోగాల జాతర మాత్రమే ఉంటది అని చెప్పినటువంటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి సార్ గారే. సో ఈ రోజు ఆ జీవో 46 గురించి కూడా పలకరించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే గురుకుల రిలిక్విష్మెంట్ మిగిలిపోయిన 3000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామన్నారు. అండ్ జీవో 370 ఇవన్నీ నిరుద్యోగ సమస్యలు. ఇవి మేము ప్రకటించుకున్నటువంటివి కాదు. మేము ఆ రోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమని ఒక ఉద్యమం చేసినటువంటి పుణ్యాన ఈరోజు మీరందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరందరూ వచ్చి కోదండరాం సార్ కానివచ్చు, బల్మూరి వెంకట్ సార్ కానివచ్చు, రేవంత్ రెడ్డి సార్ కానివచ్చు, ఆకునూరు మురళి సార్ కానివచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు సంఘీభావం తెలిపినటువంటి వ్యక్తులే. ఈ రోజు మీరు చెప్పిన ఆశయాలు, మీరు చెప్పిన వాటికి మీరు సహకరించకపోవడం ఏంటిది? కాబట్టి ఈ నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా డిఎస్సిని ప్రతి విద్యార్థి కూడా పోస్ట్పోన్ చేయాలి, కొన్ని పోస్టులు కలపాలని ఆశిస్తున్నాడు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఖచ్చితంగా పెంచాలి. ఈ రోజు లాభం జరిగినటువంటి వ్యక్తి ఎవరంటే మొదట కొట్లాడి లాభం జరిగినటువంటి వ్యక్తి ఎవరంటే గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థి మాత్రమే. ఎందుకంటే గ్రూప్ 1లో 60 పోస్టులు కలిపింది, డిఎస్సికి 6000 పోస్టులు కలిపింది. ఫస్ట్ కొట్లాడినటువంటి వ్యక్తి గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థి మాత్రమే. వానికి ఈ రోజు ఎటువంటి లాభం దక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచాలి, తగిన సమయం డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి. డిసెంబర్లో ఎగ్జామ్ ఎందుకు అంటున్నామంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టులో ఉంది, గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ 18, 19 ఉంది. దానికి దీనికి 3 months వేరియేషన్. కానీ సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ లేదు, సేమ్ సిలబస్. కాబట్టి మళ్ళీ 3 నెలల ఖర్చులు మాకు ఎక్స్ట్రా అవుతాయి. ఎట్టి పరిస్థితులు మేము నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇక్కడ. కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ 15 రోజుల తేడాతో మీకు వీలు కాదనుకుంటే 4 రోజులు వరుసగా ఎగ్జామ్ పెట్టారు, రాయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని మీరే చెప్తున్నారు. ప్రతి షో మీద మీరే చెప్తున్నారు.
గెలిచిన తర్వాత. కాబట్టి నిరుద్యోగుల ప్రభుత్వం అని మాకు అనిపించలేదు, ప్రజాపాలన కానీ కూడా మాకు అనిపించలేదు. నిరుద్యోగులు అంటే ప్రజలే కదా. కాబట్టి డిఎస్సికి నిన్న షెడ్యూల్ ప్రకటించారు. అంత 10:30కి షెడ్యూల్ ప్రకటించాల్సినంత అవసరం ఏంది? మండే రోజు ప్రకటిస్తామన్నారు. ఇంత లేట్ చేసి కూడా మీరు 10:30కి ప్రకటించడం ఏంది? మీకు తెలియదా? ఒక 50,000 నుంచి 1,00,000 మంది వరకు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారని తెలుసు. గ్రూప్ 2 వాళ్ళు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారని తెలుసు. ఇన్ని తెలిసి కూడా మీరు నిరభ్యంతరంగా చేయడం ఎందుకు? టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి గారు నియమించారు. ఆయన టైం పీరియడ్ ఎంత మీకు తెలీదా? డిసెంబర్ వరకు ఆయన టైం పీరియడ్. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇది చేయాలని ఖచ్చితంగా ఆతృత ఉంటది. 1 year లోపల ఆయన అన్ని ఎగ్జామ్స్ ఒకదానికి ఒకటి పెడితే ఎలా రాయగలుగుతారు? మీరే చెప్పారు కదా సార్, ప్రతి అంశం మీరే చెప్పారు కదా. గ్రూప్ 1 ఖచ్చితంగా 1:100 చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు ఖచ్చితంగా పెంచాలి. తర్వాత డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి. డిఎస్సి కూడా ఖచ్చితంగా ఒక 45 రోజుల నుంచి 2 నెలల వరకు ఖచ్చితంగా టైం ఇవ్వాలి. జీవో 46 కూడా రద్దు చేయాలి. డిఎస్సి పోస్టులు కూడా 25,000కు పెంచాలి. ఖచ్చితంగా ఇవన్నీ మాకు సవినయంగా విన్నవించుకుంటున్నాం. మీ మీద మాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. ఎటువంటి మాకు నెగిటివ్ ఆలోచన లేదు. ముఖ్యంగా 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ అన్న, నీకు ఖచ్చితంగా ఇది పోస్ట్ పోన్ అయి మాకు పోస్టులు కన్నా పెరిగితే రాష్ట్రం మొత్తం మీకు కృతజ్ఞతాభావం ఖచ్చితంగా తెలియజేస్తారు. అండ్ ఇది చేస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకునే టైం లేదు. మొన్ననే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అసలు ఎట్లా రాస్తారు? 15 days టైం ఇస్తే ఉన్న సిలబస్ కి వాళ్ళకి ఏమన్నా కొంచెం సెన్స్ అనిపిస్తుంది నాకు. అదే ఎగ్జామ్ వాళ్ళకి పెడితే రాస్తారా? ఇంత ఎక్కువ పెట్టుకొని సిలబస్ ఎంత ఇచ్చిరు అసలు? అంత 15 days లో ఎట్లా కంప్లీట్ చేస్తారు? ఎంత ఒత్తిడి పడుతుంది నిరుద్యోగుల మీద, ఇంత ఒత్తిడి చేస్తారు కదా. ప్రభుత్వానికి ఇంతనన్నా కొంచెమన్నా సెన్స్ ఉండాలి. అయినా డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్పి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము పెంచుతామని చెప్పి మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అదే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మాత్రం మారలేవు. మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసు. ఫ్యామిలీలో వదిలేసి ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం. న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. టైం ఇవ్వాలి, ఖచ్చితంగా